ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 885677764444 లేదా 8867776333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ 2024 అదృష్ట సంవత్సరం. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ విఫలాన్ని పొందుతూ ఉన్నవారు ప్రతిఫలాన్ని పొందవచ్చు ఈ సంవత్సరం. సంతానం లేని వారికి సత్సంతాన యోగం, వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. ఇక కొత్తగా వ్యాపారం, కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారు ఏప్రిల్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకోని విధానంగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు కాస్త పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా మీ తెలివితేటల వల్ల, మీరు నడుచుకునే విధానాల వల్ల మీకు ఒక గుర్తింపు, మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదృష్టమే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగంలో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నారు. ఫాస్ట్ ఇయర్ కానీ ప్రజెంట్ అయితే ఏప్రిల్ తర్వాత మీకు ఉద్యోగంలో ఇంకా మంచి స్థాయి, అభివృద్ధి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము మరియు బోనస్ ఇటువంటివి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తాయి. ఏదైనా నూతన ఉద్యోగం కావాలి, మంచిది కావాలంటే అలాంటి ఆఫర్స్ ఏదైనా ప్రాప్తిస్తే ఖచ్చితంగా మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు, మూవ్ అవ్వచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు విదేశీ ప్రయాణం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళకి వెళ్ళే వాళ్ళైనా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రయత్నించండి. ఇక గృహిణీయులు, ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకునేవారు, హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు, లేదా వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరికీ కూడా మంచిగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు అనుకోని విధానంగా, అంటే మీదైన ఒక పేరు, గుర్తింపు, ప్రశంసలు పొందుతారు అని చాలా బాగుంది ఈ సంవత్సరంలో. అయితే ఒకే ఒకటి ఏంటంటే, మీ రహస్యాలని ఈ సంవత్సరంలో ఎవరి దగ్గర చెప్పుకోవడానికి వెళ్ళకండి. రహస్యం అంటే రహస్యంగానే ఉండాలి, అప్పుడే దానికి ముక్తి. ఎందుకంటే మీరు కొన్ని విషయాలని ఇతరులతో పంచుకోవడం వల్ల అది ఇతరులకు తెలిసి అవమానాలు, అపవాదాలు వచ్చే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. అందువలన అయినంత వరకు కొన్ని విషయాల్ని గుప్తంగా ఉంచడం చాలా మంచిది అని నా అభిప్రాయం. మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న పురుషులకి ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి, ప్రయత్నించవచ్చు. అయితే ఓన్ బిజినెస్ చేసేవారు, రియల్ ఎస్టేట్ చేసేవారు, స్వంత వ్యాపారం ఏ రంగంలో ఉన్న వ్యాపారంలో అధిక అభివృద్ధి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత శుభమే జరుగుతుంది. ఈ సంవత్సరం ఆఖరిలో ఎవరైనా ఇల్లు కట్టాలి, భూమి కొనాలి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం ఆఖరిలో చేస్తారు. అది శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు అంటే చాలా మంచిగా ఉంది. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలి అని ఎంతో కష్టపడుతుంటారు. ఈ సంవత్సరం ప్రతిఫలిస్తుంది. చాలా శుభం జరుగుతుంది. ఎగ్జామ్ టైంకి గురువు చాలా మంచి స్థానంలో ఉంటారు. మీకు అంతా శుభమే జరుగుతుంది. కొత్తగా ఏదైనా చదవడానికి విదేశాలకు వెళ్ళాలి, లేదో మంచి సీట్ ప్రయత్నిస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్నాను, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ట్రై చేస్తున్నాను అనే వారికి ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంది. మీరు ప్రయత్నించండి. ఇక వయసైన వృద్ధులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వద్దు. నదీ తీరాలు, సాగర సరోవరాలు ఇటువంటి విజిటింగ్ ప్రదేశంలో కొంచెం జాగ్రత్త వహించండి. వాటర్ నుంచి ఎక్కువ మీకు ఇబ్బందులు ఉంటాయి. వాటర్ ఇన్ఫెక్షన్స్ అంటే నీటి గండాంతరాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమోత్తమం. ఇక అన్ని విధాలుగా అంటే ఈ కన్యా రాశి వారికి 2024 శుభం జరగాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించాలి. బాలసుబ్రహ్మణ్య, షణ్ముఖుడు అంటూ ఉంటాం కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించండి. వారానికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉండండి. లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుతూ ఉండండి. లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి వారానికి ఒకసారి పూజించడం, పూజ చేయడం ఇలాంటిది
కొన్ని పూజల్ని మీరు ఆచరిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగానే ఉంటుంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా 2024 సంవత్సరం మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.